హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే కురుకురే. ఈ కురుకురేని మనం మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో అన్నం మిగులుతుంది కదా, అది వేస్ట్గా ఎందుకు పడేయడం అని చెప్పేసి చిన్న పిల్లలకి ఈజీగా స్నాక్ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. ఈ అన్నంతో అది ఎలా చేయాలంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ మిగిలిపోయిన అన్నంని కొంచెం తీసుకొని అది మిక్సీ పట్టాలన్నమాట. కొంచెం మిక్సీ పట్టేసి మనకి ఇందులో కావాల్సినవి శనగపిండి, మైదా పిండి, ఉప్పు, కారం ఇవే అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఇందులోనే మనం అన్నం మిక్సీ పడతాం కదా, అందులోనే శనగపిండి, మైదా పిండి వేసుకోవాలన్నమాట. ఈ మైదా పిండి, శనగపిండి రెండు చెంచాలుగా వేసుకోవాలి. మనం తీసుకునే అన్నాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు సరిపడినంత తీసుకోవాలి. ఇంకా ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు, అది గట్టిగా కొంచెం గారెల పిండిలాగా అయ్యేటట్టు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్న జావ అయిపోయింది అనమాట. ఇంకా అందులోనే కారం అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట. గారెల పిండిలాగా మొత్తం దాన్ని మిక్స్ చేయాలి. ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు. ఇంకా పిండి మొత్తాన్ని మనం ఒక కవర్ తీసుకోవాలన్నమాట. ఆ కవర్లో వేసుకోవాలి. అదే కవర్లో కొంచెం కొంచెంగా పిండిని, అన్నం ఉండింది కదా మిక్సీ పట్టింది, కొంచెం కొంచెంగా కవర్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని దాని చివర మనం ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో నుంచి ఇలా మనం ఆయిల్లో వేస్తాం కదా, అందుకని చెప్పి కొంచెం హోలే వేయాలన్నమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి సిమ్లోనే పెట్టి వీటన్నిటిని మనం హోల్ పెట్టాం కదా, అందులో నుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అలా కిందకు వస్తుంది అనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా చేయండి. సిమ్లోనే పెట్టి చేసుకోండి, అప్పుడే లోపల మొత్తం మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. చాలా టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా సిమ్లో పెట్టి నీట్గా ఇలా వేసుకోవాలన్నమాట. మన కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒక వేసుకుని అవి వెతుక్కొని పోతాయి. అందుకే మనకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని అలా వేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే రవి పైకి వస్తాయి అన్నమాట. అలా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేయాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టేయాలి. ఇలా మిగతా అన్నీ ఇంకా ఆ పిండి ఎంత ఉందో అంత సేమ్ ప్రాసెస్లో మనం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి ఎప్పటికైనా ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవడానికి ఈ స్నాక్ రెసిపీ యూజ్ అవుతుందన్నమాట. మనకి ఇంట్లో తినడానికి లేనప్పుడు అప్పటికప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఇలా చేసుకోవచ్చు. పిల్లలకైనా మనం తినడానికైనా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్లా ఇలా చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇలా చేసాము. ఈసారి ఏంటంటే కత్తెరతో కట్ చేస్తున్నమాట. ఎంత సైజు కావాలో అంత తీసుకొని అలా మనం కత్తెరతో కట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో చేసిన విధంగానే చేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. ఇలా ఒకదాని మీద ఒక వేయకుండా పక్కన ఇలా మంచిగా వేసుకోవాలి. సేమ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు సిమ్లోనే మంచిగా ఫ్రై చేస్తే కరకరం అంటాయి అన్నమాట, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాతకి వీటిపై మనం చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు అనమాట. చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుండిద్ది. ఇంట్లో చాట్ మసాలా లేదని చెప్పి ఉప్పు కారం ఉన్నా ఇలా దాని మీద ఇలా చల్లుకోవచ్చు, చాలా బాగుండిద్ది టేస్ట్. ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా సిమ్లో మనం మంచిగా చేసుకుంటే అవి కరకరమ సౌండ్ వస్తాయి అన్నమాట. మనం హడావుడిగా ఎక్కువ స్పీడ్లో పెడితే లోపల మెత్తగా ఉండిద్ది. అలా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.